సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ప్రార్థన చేసుకుందాం. మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. పగటి కాలమంతా మీరు కాపాడారు, ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహములో సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిలు పఠనము నీ యొద్ద నేర్చుకొనుటకు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ మలినమైన లోకములో, ఈ భ్రష్టమైన లోకములో, దేవుని కోపానికి గురి అవుతున్న ఈ లోకములో మమ్మలను మీరు ప్రత్యేకపరుచుకున్నారు, మమ్మలను మీరు కొన్నారు. భూమి మీద మీకు తగినట్టుగా జీవించున్నట్లుగా దేవుని వాక్యము చేత మమ్మను బలపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి ఎప్పుడు సంతోషమంట? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు.
దేవుడు ఒకని చూసి సంతోషించినప్పుడు వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. రక్షించబడ్డాం, ప్రభువులలో కొనసాగుతూ ఉన్నాం, లోకంలో జీవిస్తూ ఉన్నాం. మన ఆధ్యాత్మిక జీవితము ఎలాగ? బైబిల్లో అక్కడక్కడ దేవుడే కొందరు గురించి సాక్ష్యం ఇచ్చారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన బాప్తీసం తీసుకుంటున్నప్పుడు ఆకాశము నుండి పావురం ఆకారములో, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. యేసు ప్రభు ఇంకా స్పష్టమైన మాట చెప్పాడు. ఆయన నన్ను పంపాడు కదా అని నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తించలేదు, కానీ నేను ఆయనకిష్టుడుగా జీవించాను, ఆయనకిష్టమైన కార్యాలు చేశాను అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకుతో ఆయనకిష్టమైన కార్యములను, నాకిష్టమైన కార్యములు కాదు, ఆయనకిష్టమైన కార్యములను నేను ఎల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యములు, మనకిష్టమైనటివి కాదు. చూసారా, ఈ దినాలలో ఇష్టముంటే చూసారా, నా ఇష్టం అంటున్నారు. అలా ఉండడానికి, అలా జీవించడానికి విశ్వాసికి లేదు, అనకూడదు కూడా. ఏం చెప్తుంది బైబిల్? నోవాహు గురించి ఏం చెప్తుంది బైబిల్? హానుకు గురించి ఏం చెప్తుంది బైబిల్? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో హానుకును గురించి ఒక శ్రేష్టమైన మాట మనకు దొరుకుతుంది. 11:6 విశ్వాసము లేకుండా దేవునికిష్టుడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను గదా అని 5వ వచనములు ఏమంటాడంటే, విశ్వాసమును బట్టి మరణము చూడకుండునట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు ఏం సాక్ష్యాన్ని పొందాడంట? దేవునికిష్టుడైన వాడు, దేవునికి ప్రీతికరమైన వాడు. ఈమె దేవునికి ప్రీతికరమైనది. చూసారా, హానుకు కొనిపోబడక మునుపు అతడు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. భ్రష్టలోకములో సంఘం లేదు, సహవాసం లేదు, దైవజనులు ఇంతకంటే లేదు. కానీ తన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ ప్రభు తన వేవేల
పరిశుద్ధుల పరివారముతో వచ్చును, ఈ లోకానికి తీర్పు తీరుస్తాడని కూడా హెచ్చరించాడు. యూదా పత్రికలో చదవాల్సిన పని లేదు. అతడు కొనిపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టుడై ఉండెను. ఎలాగ జీవిస్తున్నాం ఈ భ్రష్ట లోకములో? మనం సాక్ష్యం కాపాడుకుంటున్నామా? దినాలలో సాక్ష్యం లేదు అనేకులకు. నోరు తెరిస్తే చిన్నదానికి పెద్దదానికి కూడా అబద్ధాలే. చూసారా? వాడుక చేసుకున్నారు. ఎందుకు పనికిరాదు అది? ఆంతర్యములు పరిశోధించు దేవునికి తెలియదా? హానోకు కొనిపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టుడై ఉండెను. రాజైన దావీదు ఏమంటాడు? ఏమన్నాడు? ఇంకా ఏమన్నాడు? నేను ఆయనకు ఇష్టడును గనక ఆయన నన్ను తప్పించాడయ్యా అంటాడు. ఏమంటాడు? నేను ఆయనకు ఇష్టడను. 18వ కీర్తన 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను ఈ ప్రమాదాల నుండి, ఈ పరిస్థితుల నుండి, ఈ సమస్యల నుండి, ఈ వేదనల నుండి, ఈ కృంగుబాటు నుండి, ఈ బలహీనతల నుండి నేను ఆయనకి ఇష్టురాలును. అందుకే నాకు జీవం ఇచ్చాడు. ఈ విధంగా జీవిస్తున్నాను అంటే ఆయన కృప. ఎప్పుడైనా దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని కృతజ్ఞత మర్చిపోతుంది తరం. కృతజ్ఞత లేని తరం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. జాగ్రత్త. దావీదు అంటున్నాడు, దేవుడు నన్ను ఎందుకు తప్పించాడు అంటే నేను ఆయనకు ఇష్టడను. నేను ఆయనకు ఇష్టడను. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమవునప్పుడు వాని శత్రువులను సహా ఆయన మిత్రులుగా చేసే దేవుడు. ఇసాకు జీవితంలో అదే కదా. ఎప్పుడైతే అభివృద్ధి పొందాడో ఫిలిస్తీయులు నిన్నగాక మొన్న మా మధ్యకు వచ్చి, మా మధ్యలో నువ్వు బలము కలిగిన వ్యక్తిగా ఉన్నావు, మా ఇద్దరి నుండి వెళ్ళిపో అన్నారు. వెళ్ళిపో అన్న నోటితో వారు మరలా సమాధాన పడేకి వచ్చారు. ఎందుకు? వాళ్ళే 2 స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏమని? ఆదికాండం 26వ అధ్యాయం. మీరు ఎందుకు వచ్చారు? నన్ను తరిమేశారుగా, నువ్వు మా మధ్యలో నుండి వెళ్ళిపో అన్నారుగా, మళ్ళీ రావడానికి కారణమేమి? రావడానికి కారణమేమి? 16వ వచనం, 26:16. అబీమెలెకు నీవు మాకంటే
బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించారు. ఇప్పుడు వీరే 26వ వచనములో లేదంటే 27వ వచనం, ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారు అడగగా, నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉండుట చూసితిని, మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలను, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిము గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకొంటిని. ఇప్పుడు నీవు యెహోవా వలన ఆశీర్వదించబడినవాడు. డప్పు కొట్టుకున్నాడా? చాలామంది డప్పులు కొట్టుకునేటట్లు ఎక్కువైపోయినారు. ఇస్సాకు ఎక్కడ డప్పు కొట్టుకోలేదు, ముందర బూర కూడా ఉదయించుకోలేదు. మళ్ళీ ఎందుకు వచ్చారు? అయ్యా నువ్వు మా మధ్యలో ఉంటే ఆశీర్వాదం అయ్యా, నువ్వు మా మధ్యలో ఉంటే మాకు ధైర్యం అయ్యా, నువ్వు మా మధ్యలో ఉంటే మా క్షేమం కొరకు ప్రార్థిస్తావయ్యా, మేము నిన్ను చూసామయ్యా, నువ్వు మా మధ్యకు రా. శత్రువులను ఏం చేశాడు దేవుడు? మిత్రులుగా చేశాడా చేయలేదా? చేశాడు. కారణమేమి? ఇస్సాకు తన పని తాను చేసుకుంటున్నాడు. సమస్యలు పుట్టించలే, సమస్యలు సృష్టించలే. మా మధ్య నుండి వెళ్ళిపో అన్నా కూడా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. నీ పని నువ్వు చేసుకుంటే నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మ మా కొరకు ప్రార్థన చేయమ్మా అంటారు. ఏమంటారు? అయ్యా మా కొరకు ప్రార్థన చెయ్యి. ఒకని ప్రవర్తన ప్రీతికరమగునప్పుడు వాని శత్రువుల సహితము మిత్రులుగా చేయును. ఎప్పుడు? నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరమగునప్పుడు. అననీయతో అంటున్నాడు కదా పేతురు గారు, నీ ప్రవర్తన దేవుని ఎదుట సరి అయినది కాదు, దిద్దుకో అన్నాడు. ఏమన్నా ఈ నాగం చచ్చిందా? అవేవో నాకు రాకుండా మీరే ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇది నెలలో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. అవేవో నా మీద రాకుండా మీరే, నేను మాత్రం చేసుకోను, నేను మాత్రం చెయ్యను. సరే జాగ్రత్త. దేవుడు ఏ విధంగా సంతోషిస్తాడంటే మొదటి మాట నీ ప్రవర్తన ప్రీతికరమగునప్పుడు. రెండవ మాట దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే ఆయన కృప కొరకు కనిపెట్టువారి యందు ఆయన సంతోషిస్తాడంట. 147వ కీర్తన 10-11 వచ్చిన గుర్రముల బలముల యందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. తన యందు
తన యందు భయభక్తులు గల వారి కొరకు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు అది ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించు దేవుడు. మనం ఆనందించేది కాదు, ఆయన ఆనందించాలి. చాలామంది మనం ఆనందిస్తే చాలే అంటున్నారు. మరొక ఆనందం ఏంటంటే ఎదుటివారికి నొప్పి కలగజేయనిదే వారికి నిద్ర రాదంట. వారి ఆనందం ఏంటంటే ఎదుటివారిని నొప్పి కలగజేయాల ఏదో విధంగా. వాడు బాధపడుతుంటే వీడు నవ్వుతూ ఉంటాడంట. ఏదో మీరుతో ఏమంటాడంటే నీ సహోదరుడు బలహీనుడైనప్పుడు నీవు ఆనందించ తగదు అన్నాడు. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. నీ సహోదరుని శ్రమానుభవము చూసి నీవు ఆనందింప తగదు. తగదు. నీ సహోదరుని శ్రమానుభవం చూసి బాగా జరిగిందిలే, లేకపోతే అబ్బో ఆ గంధంగానే బడాయి చూడలేకుంటే నైనా ఉండేది 4 అడుగులు లేడు, ఇప్పుడు భలే. అది దేవుడు సంతోషించాడు. దేవుడు సంతోషించేది ఏంటంటే నీవు బాధలో ఉన్నప్పుడు పంచుకుంటేనే దేవుడు సంతోషిస్తాడు. యోబు స్నేహితులు ఏం చేశారు? యోబు జరిగినది విని దూరము నుండి వచ్చి బూడిద జల్లుకొని ఒక్క మాట మాట్లాడుకోకుండా 7 దినాలు దుఃఖముతో సలిపిరి. అది దేవునికి ఇష్టం. ఇది కాదు. ఎదుటి వారికి నొప్పి కలగజేయనిదే, గాయము చేయనిదే, నింద చూపనిదే వాళ్ళకి నిద్ర. జాగ్రత్త. దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించును. జాగ్రత్త. నాకన్నీ ఉన్నాయి, నాకేం కొదవలేదు, నేను హ్యాపీ అంటే అది దేవునికి ఇష్టం కాదు. నీకున్న దానిలో చేయి చాపుతావే దీనులకు, అది దేవునికి ఇష్టం. నీకున్న 4 ముద్దలు 1 ముద్ద ఇతరులకు ఇస్తావే, అది దేవునికి ఇష్టం. దేవునికి సంతోషం. పౌలు గారు మాసిదోనియా విశ్వాసుల గురించి ఏమంటున్నాడు? వారు బహుశ్రమలలో పరీక్షింపబడగా వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా, ఇంత ఇస్తారని మేము అనుకోలేదు, ఇంతకంటే ఎక్కువగా ఇచ్చారు అంటున్నాడండి. అది దేవునికి ఇష్టం. దేవుని పనిలో ప్రయాసపడతారు, అది ఇష్టం.
సోమవారము వాడాలకి వెళ్ళా. వాడాలలో వీధులలో వచ్చి కూర్చొని వాక్యం వింటున్నారు. కింద కూర్చొని 2 స్థలాలలో. నిన్న పెసరవాయిలో మేము ఇక్కడి నుండి పోతే వాళ్ళు అక్కడి నుండి వచ్చారు. వాళ్ళు చక్కని భోజనాలు ఏర్పాటు చేస్తే వీళ్ళు చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు. భక్తులు కూడుకొని సంతోషించుట ఆనందం. ఒకరొకరు మాట్లాడుకొనుట. మళ్ళీ ఎప్పుడొస్తావు సార్ అంటున్నారు. ఇంక రాబాకరా నైనా అని అనేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడొస్తావు సార్? ఏం సార్ ఇంకా ఉండొచ్చు కదా. ఇప్పటికే 3 రోజులైనాయి. ఇక మేడం గారు ఫోన్ చేస్తే హెలికాప్టర్లో కూడా పోవాలమ్మా, పోయేసి వస్తానని చెప్పేసి వచ్చాను. ఇట్లా చెడగొట్టు నా పేరు అంటాడు. బాగుంటారు సార్, ఉండండి సార్. ఇక్కడ ఏదో అన్నట్టుగా దైవభక్తులకు ఒకసాట ప్రశంస, ఒకసాట విమర్శ. ఇవన్నీ 2 సజావుగా తీసుకొని పోతూ ఉండాలి విశ్వాసి జీవితంలో. ఎప్పుడు సంతోషిస్తాడంట? ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన సంతోషించును. 3వ మాట, బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన బతుకు సరిగ్గా లేకపోయినా, ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, జీవితం సరిగ్గా లేకపోయినా ఎన్ని బలులు ఇచ్చి ఏం లాభం? ప్రవర్తన సరిలేదు, తగ్గింపు తనమే కనపడదు. సరే, బలులు ఇచ్చినంత మాత్రం ఆయన సంతోషిస్తాడా? ఏమంటున్నాడు? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఆయన సంతోషిస్తాడు. ఆయన మాట వింటే చాలు. మరియ ఏమనింది? ఒక యవనస్తురాలు, నీ గర్భమున ఒక పరిశుద్ధుడు జన్మిస్తాడు అంటే, అమ్మమ్ము ఇప్పుడే ప్రదానం చేయబడినాను, ఏమేమో చెప్పలేదు. ఏమనింది మరియా? నీ మాట చొప్పున నాకు కానిమ్ము అని. నిందలు భరించింది. భర్త ద్వారా, ఇరుగు పొరుగు ద్వారా ఎన్నో నిందలు. అందుకని తరతరములు యేసు తల్లి అయిన మరియను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు? నీ మాట చొప్పున నాకు కానిమ్ము. శిష్యులు ఏమన్నారు? బా ఏమవుతుంది చెప్తారు.
ఇట్లా చెప్తే మళ్ళీ నేను శనివారం కూడా రాను చూడండి. చేపలు పట్టేటప్పుడు ఏమన్నారు? అయినను ఇప్పుడు నీ మాట చొప్పున వలలో విధేయత. ఆయనకు విధేయత చూపితే చాలు. గర్విష్ఠులు అక్కర్లేదు ఆయనకు, భక్తిహీనులకు అసలే అక్కర్లేదు ఆయనకు. ఆయన ఎవరి మీద దృష్టించుతున్నాడంట? ఎవరి మీద దృష్టించుతున్నాడంట? ఎవరి మీద? ఎవడు నా మాట విని గజ 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 వణుకునో వానినే నేను దృష్టించుచున్నాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం అనుకుంటా, మొదటి వచనం చూడండి. 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. నా మాట విని. ఆదాం ఏమన్నాడు? నీ శబ్దము వినినప్పుడు, నీ మాట వినినప్పుడు నీకు మొహం చూపించలేక చెట్ల చాటున దాక్కున్నా. నీకు మొహం చూపించలేను. ఓహో, ఆజ్ఞ అతిక్రమించారా? మీకు ముందే చెప్పానుగా. పోండి ఇంక జీవితకాలం అంతా చెమటోడ్చి బతుకందని. మహిమా శరీరము కలిగిన వారు దేవుని మహిమను కోల్పోయారు. వారు సిగ్గు ఎరగక ఉండేవి. ఎప్పుడైతే మనోనేత్ర వెలిగించబడిందో వెంటనే ఆకులను ఆధారం చేసుకొని జీవించి కచ్చడప్పుడు ఆకులను కట్టుకున్నారు. దేవుడైతే చర్మపు ఒక బలి అర్పించి, క్రీస్తు బలి, ఎవడు దీనుడై వణుకుచుండునో, నా మాట విను వణుకుచుండును, వాని మీద నా దృష్టి, నా దృక్పథం, నా ఆలోచనలు కూడా. యేసు ప్రభు వారు అన్నారు, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండు. దేవుడు ఎవరైనా ఆనందిస్తాడో? 4వ మాట, ఆయనను ఎలాంటి వాడు అని తెలుసుకుంటే చాలంట ఆయన సంతోషిస్తాడంట. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. 9:24 ఇర్మీయా గ్రంథం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప
నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అట్టి వాటిలో నేను ఆనందించువాడను. నన్ను పరిశీలనగా తెలుసుకొని మనుష్యుని బలహీనతలు వెతకడానికి రాత్రింబగలు మానవుడు ఎలాగ ప్రయాసపడతాడో ఇక్కడ దేవుడు అంటున్నాడు, నన్ను పరిశీలనగా తెలుసుకొని. తెస్సలోనిక పత్రికలో కూడా అదే, సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టుడి అన్నాడు. తెలుసుకున్నావు ఎప్పుడన్నా దేవుని గుణగణాలు తెలుసుకొని ఉంటే దేనికి సాకులు చెప్పు. ఒళ్ళు కూడా దాచిపెట్టుకో, ధనాన్ని కూడా దాచిపెట్టుకో, ఖర్చు చేస్తావు. నేను ఇక్కడ ఎంత ఖర్చు చేస్తే నాకంత పరలోకంలో ఉంటుంది. లోబి దాచిపెట్టడమే గాక తన ఇంటి వారికి కూడా బాధ కలగజేస్తాడు అంట. అందుకే సామెతల గ్రంథంలో ఉంది, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. వెదజల్లి దేవుని పని కొరకు తగిన దానికంటే ఇచ్చి లేమికి వచ్చిన వారు కూడా కలరు అంట. తగిన దానికంటే తక్కువ, ఇంతేమిలే, ఓ నోటు పడే పాసాలు సంతోషిస్తారు, అంత ఇయ్యాల్సిన పని లేదులే. వెదజల్లి ప్రభు కొరకు ఏమంటున్నాడు, నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టున్న బట్టి నేను సంతోషిస్తాను. ఎప్పుడు సంతోషిస్తాడంటే 5వ మాట, దుష్టులు తమ ప్రవర్తనను దిద్దుకొనుటయే నాకు సంతోషము అన్నాడు. యేసయ్య గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం, దుష్టులు మృతి నొందుట నాకేమాత్రమును ఇష్టము లేదు, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు ఇష్టము. 18:23 యేసయ్య గ్రంథం, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవునికి సంతోషము మానవుడు ప్రవర్తన సరి చేసుకోవాలి. దేవునికి సంతోషము ప్రవర్తనలో లోపాలుంటే సరి చేసుకోవాలి. దేవునికి సంతోషము ఆయనకిష్టమైనట్టుగా జీవించాలి, మనకిష్టమైనట్టు కాదు. సరే, వాడు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. సరే, ఆకస్మిక మరణాలు వస్తాయి. ఈరోజు ఒక పాస్టర్ గారు మన జిల్లాలోనే ఓబుల్ దేవ్ చెరువు అనే ఒక గ్రామానికి సువార్తకెళ్ళి, ఆయన అది కొంకంటి ఒక వ్యాన్లో వస్తూ ఉన్నాడు. ఆ వ్యాను
బోర్ల పడింది, ఆ పాస్టర్ గారి మీద పడి చనిపోయి. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణము నొందకమునిపే మారు మనస్సు పొందాలి, ప్రవర్తన దిద్దుకోవాలి, ప్రభు కొరకు జీవించాలి. అది నాకు సంతోషం. దిద్దుకోకుండా సరిదిద్దుకోకుండా సాగిపోతే అది దేవునికి ఇష్టమైన పని కాదు. 37వ కీర్తన 23వ వచనం 6వ మాట, ఒకని ప్రవర్తన 37:23 లేదా ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. వాని ప్రవర్తన చూసి అరే ఈయన చూడరా, ఈయన రక్షింపబడిన దినం మొదలుకొని నాటి వరకు భక్తి విషయములో ఎక్కడ రాజీ పడకుండా ఆయన కుటుంబములో ఆయన జీవితములో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక సమస్యలు నలిగి 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 వేధిస్తున్నా ప్రతి వారిని ప్రేమతో పలకరిస్తారా. ఆయన నాకు ఈ అవసరం ఉందని ఈరోజు కూడా ఆయన చేయి చాపలేదుగా. సంఘ విషయములో, సేవా విషయములో, పరిచర్య విషయములో ఎక్కడికి ఎంత దూరమైన వెళ్ళడానికి ఇష్టపడతారా. కానీ ఏమి సంపాదించుకోలేదు. అదే నిజమైనది. డబ్ల్యూ కారు కాదు నిజమైన సంపాదన. ఆయనకు పరలోకములో పౌలు గారు ఏమన్నారు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, కోట్లు దాచిపెట్టుకున్నా అని అంటాడు. ఏమన్నాడు? నేను విశ్వాసాన్ని కాపాడు, నాకేం లేవు కానీ నేను విశ్వాసాన్ని కాపాడుకో. ఎందుకంటే సంపద ప్రేమించి కొందరు విశ్వాసములో నుండి ఏమవుతున్నారంట? రిలీవ్ అయిపోతున్నారు, విశ్వాసములో నుండి తొలగిపోతున్నారు. మరి కొందరికి విశ్వాసమే లేదంట, విశ్వాసులే కానీ విశ్వాసం లేనివారు. సరే, పౌలు గారు అన్నారు కొందరికి విశ్వాసము లేదు అన్నాడు. నేనైతే విశ్వాసాన్ని కాపాడుకు. ఏం కాపాడుకున్నా? విశ్వాసం. ఒకని ప్రవర్తన ప్రీతికరమైనప్పుడు వారి ప్రవర్తనను చూసి ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తాడు. ఎప్పుడు సంతోషిస్తాడు? 7వ మాట, దేవుని మందిర పని ప్రారంభించినప్పుడు సంతోషిస్తాడు. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. మొదటి అధ్యాయం 8వ వచనం. పర్వతములెక్కి మ్రానులు తీసుకొని ఈ మందిరమును దానియందు
ఇప్పుడు మ్రానులు అంటే మనుషులు. ఆ గుడ్డివాడు ఏమన్నాడు? మట్టి పూసి ప్రభు చూసినప్పుడు నీకేం కనపడుతుందంటే మనుషులు చెట్ల వల్లే నాకు కనబడుతున్నారు. నెబుకద్నెజరు గురించి ఏమన్నాడు? రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. దేవుని మందిరమునకు నశించిపోయి ఆత్మలను దేవుని సంఘానికి నడిపించినప్పుడు ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. ఆయనే అన్నాడు కదా, ఒక్క పాపి మారు మనసు పొందితే మా కృప మేలు చక్కగా చెప్తుంది, భూలోకములో సంతోషించును, పరలోకంలో సంతోషించును అంట. అసలు ఎంత బాగా చెప్పిందో. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకము సంతోషిస్తుంది. దేవుని సంఘానికి ఇతరు నడిపించటం వలన ఆయన ఆనందిస్తాడు. కనుక దేవుడు దేని యందు ఆనందిస్తాడు? ఒకని ప్రవర్తన ఆయనకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులను మిత్రులుగా చేయును. ఆయన ఎవరి యందు ఆనందిస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆనందిస్తాడు. మారు మనసు లేక బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఆయనను తెలుసుకుంటే ఆనందం, దుష్టులు తమ బతుకులు మార్చుకుంటే ఆనందం. వాని ప్రవర్తన సంతోషించినప్పుడు, వాని ప్రవర్తన చక్కగా ఉన్నప్పుడు యెహోవా సంతోషించును. సంఘములోకి నూతన ఆత్మను నడిపించుట వలన ఆయన సంతోషించును. సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రం. నంద్యాల అంతటా పొలాలలో, రోడ్లలో ఎక్కడ చూసినా జలమయమే. కానీ మీ కృప వలన వాడాలలోనూ పెసరవాయిలోనూ జరిగిన కూడికలు బట్టి అనేకులు వచ్చి విన్నారు, నీరు కట్టి ఫలింపచ్చి రాకపోకల ప్రయాణాన్ని దీవించారు, క్షేమంగా నడిపించారు. మీకు స్తోత్రం. ఇదిగో వాట్సాప్ ద్వారా చూస్తున్నాం, ఒక సహోదరుడు దేవుని వాక్యం ప్రకటించి తన ఇంటికి వస్తుండగా ఆయన మీ వద్దకు చేర్చబడ్డాడు. ఆయన భార్య పిల్లలకు ఆదరణ దయచేయండి. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించదను. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరెక్కడి కింద ఉంచుకొని కాపాడండి. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరి కొందరు రాత్రి పగలు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. నైనా వారి యొక్క డ్యూటీలలో, అనుదిన ప్రయాణములో, వారి వృత్తులలో ఉన్నతమైన పదవులను మీరు దయచేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు కృపను దయచేయండి. ఈ మాటలు మీరు నీరు కట్టి ఫలింపచేయండి. దేవా, వ్యర్థము కాకుండా కాపాడండి. 15వ తేదీ గట్టు మోషన్ ఏర్పాటు చేసిన కూడికను మీరు దీవించండి. కొందరైనా వచ్చుటకు సహాయం దయచేయండి. ముఖ్యంగా పొడి వాతావరణము దయచేయండి. అనేకులు మేలు పొందినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తాం. డేవిడ్ బయలుదేరుతూ ప్రయాణంలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. అయ్యా, మీ కొందనాలు చెల్లిస్తాం. కట్టుపల్లి యోహానంకులు రాజబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం, జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు,
పాల్ గారు ఆయన భార్య పిల్లలు దీవించండి. శ్రీరామూర్తి గారు కుమార్తెలు కుమారుని దీవించండి. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. రేపల్లి జోసఫ్ గారికి ఉంటున్న ప్రతి బలహీనత కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. యేసుప్రభువా, గుంటూరు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాళ్ళ సంఘాలను మీరు బలపరచండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తుంది. మా యాడికి మండలాన్ని మీరు ఆశీర్వదించండి. మా మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి. మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, నాయకులను, అధికారులను దీవించండి. నైనా మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్ను మీరు దీవించండి. మా భారతదేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రధాని గారిని మీరు ఆశీర్వదించండి. నైనా మీకు స్తోత్రములు. రాష్ట్రపతి గారిని మీరు దీవించండి. గవర్నర్ గారిని మీరు దీవించమని అడుగుతున్నాం. దేశ సరిహద్దులను, సైనిక పటాలను దీవించండి. ఆగస్టు 15 మా దేశంలో స్వతంత్ర జెండా చక్కగా ఎగురుటకు మీ కృపను దయచేయండి. నేను ఏ విధమైన సమస్యలు ఏర్పడకుండా మీ కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో సహాయపడుతూ, ప్రోత్సహిస్తూ అనేక స్థలాలలో మీ కుమారుని ప్రకటించుటకు మీరు ద్వారాలు తెరుస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. అనేకులు మేలు పొందినట్లుగా మీకు కృపను దయచేయమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.